నమస్కారం హరిచంద్ర గారు. నమస్కారం అజీబాబు గారు. సో ఈరోజు దాసరి గారి బర్త్డే. మే 4 అంటే డైరెక్టర్స్ డే. దర్శకులందరూ ఒక పండగ వాతావరణం లాగా జరుపుకుంటూ ఉంటారు. తెర ముందు ఉన్న వాళ్ళని ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అవునవును, వాళ్ళకి ఫ్యాన్స్ పెరుగుతూ ఉంటారు. అవును. కానీ తెర వెనక ఉన్న వాళ్ళకి కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవటం ఆయన గొప్పతనం. అదే అదే. సో తెర వెనక తర్వాత తెర ముందుకు కూడా వచ్చారు ఆయన బాగా. హీరోలే కాదు, స్టార్డమ్ దర్శకులు కూడా స్టార్డమ్ ఉంటుందని నిరూపించుకున్న వాళ్ళు దాసరి నారాయణరావు గారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఆయన ఒక్కరే ఉన్నారు, అందరూ గొప్ప దర్శకులు అయి ఉండొచ్చు. బట్ స్టార్డమ్ దర్శకులకు వస్తే ఆయన తర్వాత రాఘవేంద్రరావు అలాగా చెప్పుకోవాల్సి వస్తుంది. మంచి దర్శకులు వేరు, ఐ మీన్ గొప్ప దర్శకులు వేరు, స్టార్ దర్శకులు వేరు. వాళ్ళల్లో నంబర్ 1 దాసరి నారాయణరావు. నేను చెప్పడానికి ఇలా ఏమాత్రం సందేహం లేదు. అది అందరూ ఒప్పుకున్న సత్యం. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు. కెఎస్ ప్రకాశ్రావు గారు గొప్ప దర్శకుడే. ఆయన ప్రేమనగర్ లాంటి సినిమాని తీశారు. ఆయన రాఘవేంద్రరావు గారు లాంటి దర్శకుడిని పరిశ్రమకి ఇచ్చారు. ఆయనే చెప్పాడు రాఘవేంద్రరావు గారితో. రాఘవేంద్రరావు గారే చెప్పారు నాకు. ఒకటి చెప్పాడు ఆయన, మా నాన్నగారు ముందు, దర్శకులకి ఒక స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు గారు, ఆయన ఎప్పుడు పెద్దగా గౌరవించి ఆయన్ని ఫాలో అవుతానని చెప్పి నాకు చెప్పారు. అది నేను ఫాలో అవుతాను, ఆయన పెద్దాన్ని నేను గౌరవిస్తాను ఎప్పుడని రాఘవేంద్రరావు గారు తన సౌందర్య లహరిలో చెప్పారు. నంబర్ 1. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అంటే అనుభవించిన నిర్మాత, కానీ సారథి స్టూడియోలో మేనేజర్ స్థాయి నుంచి వచ్చే నిర్మాత అయ్యి అఖిలే నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసి చాలా సినిమాలు తీసిన పరిశ్రమ పెద్దగా గుర్తించబడిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు కూడా నేను చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన అసలు దాసరి నారాయణరావు గారు అంటే పరిశ్రమకే ఒక స్టేటస్ని తీసుకొచ్చారు. ఆయన అందరికీ కాదు. ఆయనలాగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అది నేను ఎప్పుడైనా వీడియో రిలీజ్ చేసినప్పుడు నేను వినిపిస్తాను మీకు. ఏమండి, అంచేత స్టేటస్గా తీసుకోవాల్సి వస్తే మిగతా గొప్ప దర్శకులు, మంచి దర్శకులు కూడా ఆయన్ని స్టార్ డైరెక్టర్గా అభివర్ణించిన వారు ఉన్నారు, అంగీకరించిన వారు ఉన్నారు. ఇంక్లూడింగ్ కె విశ్వనాథ్ గారు. నా స్వయంగా నేను విన్న మాటలు. ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు అప్పట్లో ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళ సమూజ్జిగా ఉండేవారైనా? సమూజ్జి కాదు, ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఇదివరకు బజుల్లా రోడ్డు అనే సంగతి తెలుసు కదా మీకు. బజుల్లా రోడ్డులో రామారావు గారు ఇల్లు ఒకటే, మంచి గొప్ప ఇల్లు. దాని ఎదురుగుండా పెండ్యాల నాగేశ్వరరావు, మ్యూజిక్ డైరెక్టర్గా తెలుసు కదా, పెండ్యాల నాగేశ్వరరావు గారు ఉండేవారు. రామారావు గారు జగతికి వీడు కదా మ్యూజిక్ డైరెక్టర్ లేదు, ఆయన ఇల్లు దాని ముందుట్లో. దాసరి నారాయణ గారికి ఒక స్థాయి వచ్చిన తర్వాత, పిక్చర్ సక్సెస్ అయిన తర్వాత పెండ్యాల గారి ఇల్లు ఆయన కొనుక్కున్నాడు. అంటే ఇది ఎవరికి తెలియదు, ఆపోజిట్, జస్ట్ ఆపోజిట్. ఇప్పుడు మన ఇద్దరం ఎలా ఉన్నాం అట్లా. ఇప్పుడు ఇది రామారావు గారి ఇల్లు. అంటే బజుల్లా రోడ్లో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ రామారావు గారు, రైట్ దాసరి నారాయణరావు గారు. ఓకే. ఇప్పుడు అంటే అంతకుముందు పెండ్యాల నాగేశ్వరరావు గారు. అదే ఈయన కొని ఆయనకు వాస్తు కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుని, అది భయంకరమైన ఇల్లు, అందరూ పారిపోతారని చెప్పి భయపెట్టారు దాసరి నారాయణరావు గారిని. భయపెట్టే కొద్దీ మొండివాడు అవుతాడు దాసరి నారాయణరావు గారు. ఆయన మెంటాలిటీ బిగినింగ్లో తర్వాత ఏదన్నా వయసు రీత్యా ఇదవచ్చు తప్ప బిగినింగ్లో చాలా మొండిగావాడు. చూస్తాను ఏమవుద్దు అనేవాడు. అలాగే జరిగింది. ఫెయిల్ అయ్యాడు ఆయన. మళ్ళీ అక్కడే ఉవ్వెత్తులు లేచాడు ఆయన, హిమాలయ పర్వతంలాగా. అంచేత ఇవన్నిటినీ ఖాతరు చేయకుండా ఆయన నడుపుకుంటూ వచ్చాడు. సో అక్కడే స్టార్ట్ చేశాడు ఆయన జన్మదినం. ఎవరు స్టార్ట్ చేశారంటే పద్మగారు, దాసరి పద్మగారు. ఆయనంటే ఇది తన పొసెసివ్నెస్ ఎక్కువ. తన భర్త అందరిలోనూ గొప్పగా ఉండాలి, తన భర్త ఇదిగా ఉండాలి. ఆయనంతటా ఆయన ఎదిగినా కూడా వాళ్ళకు ఉంటుంది కదా, జనరల్గా న్యాచురల్గా ఉంటుంది కదా. అంచేత ఆవిడ ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈయన ఇండస్ట్రీని కూడా పిలుద్దాం, ఇండస్ట్రీని కూడా ఇన్వాల్వ్ చేద్దాం, నా జన్మదినాన్ని వాళ్ళందరూ ఆశీస్సులు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొత్తం ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేశాడు. దాంతోపాటు పేదలు కూడా పిలుద్దాం, ఎవరికన్నా అన్నదానం చేద్దాం అని ఇలాగ స్టార్ట్ అయిన జన్మదినం
టోటల్గా ఇండస్ట్రీ పండుగ అయిపోయింది అది. మే 4th వచ్చిందంటే మెడ్రాస్ పాండి బజార్లో ఫ్లవర్ దుకాణాలకి మే 4th గుర్తున్నంతగా ఇంకేది గుర్తురాదు వాళ్ళకి. ఈవెన్ పెద్ద పెద్ద స్టార్లు ఉన్నా సరే, ఒక ఎంజి రామచంద్రన్ తమిళనాడు సీఎంగా గుర్తుండొచ్చేవో కానీ ఆ తర్వాత తెలుగు వాళ్ళలో గుర్తొచ్చిన డైరెక్టర్, ఎందుకంటే ఆవేళ పెద్ద పెద్ద దండలు ఈయనకి మార్కెట్లో కొనేవాళ్ళు. అంతకుముందు రామారావు గారి ఇంటి ముందు ఈ బస్సు జనాలు వచ్చేవాళ్ళు. దాసనారాయణరావు గారు వచ్చిన తర్వాత ఈ బస్సులు కూడా ఇక్కడ షేర్ చేసుకునేటం మొదలుపెట్టారు. బస్సులు ఇటొక 2 బస్సులు, అటొక 3 బస్సులు, ఇటొక 3 బస్సులు. ఆయనేమో దేవుడిగా పూజించేవారు రామారావు గారిని. ఆయన కూడా బయటకు వచ్చి ఏం చేస్తున్నారు, పొలాలు ఏం పండుతున్నాయి, ఏ పంటలు ఎలా పండుతున్నాయని చాలా జనాల్లోకి వెళ్ళి తనంతా తనకు వారిలో ఒకటిగా వాళ్ళని పరామర్శించేవాడు. అలాగే ఈ దాసనారాయణరావు గారి ఇంటి ముందు ఇక అక్కడి నుంచి ఆర్టిస్టులు ఎక్కువ, ఈ ఔత్సాహిక ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆ గేట్ దగ్గర నుంచి, ఆయన గుమ్మం దగ్గర నుంచి ఈ రామారావు గారి ఇల్లు దాటి, అంటే దాసనారాయణ ఇంటి ముందు రామారావు ఇల్లు దాటి ఒక 1/2 కిలోమీటర్ వరకు దాదాపుగా ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. ఆర్టిస్టులు కానీ, దర్శక శాఖలో చేరాలని ఉండేవాళ్ళు కానీ, ఇంకేదైనా అవకాశం కోసం వచ్చేవాళ్ళు కానీ ఉండేవాళ్ళు. ఒక సంవత్సరం మరపురాని ఇన్సిడెంట్ ఏంటంటే, మామూలుగా జరుగుతుంది ఈ బర్త్డే రోజు ఏం చేస్తాడంటే ఆయన కొత్త విషయాలు అనౌన్స్ చేస్తాడు. ఆయన కొత్త సినిమాలు కానీ, లేకపోతే తను తీసుకునే నిర్ణయం కానీ ఉదయం అలాంటి బర్త్డేలోనే అనౌన్స్ చేసింది. నేను ఉదయం పేపర్ పెడుతున్నానని చెప్పేసి తను చేయబోయే ఏదన్నా కార్యం కానీ, కొత్త పనులు కానీ ఆ రోజున అనౌన్స్ చేస్తారు ఆయన. నార్మల్గా ప్రొడ్యూసర్సు, ఆర్టిస్టులు, సోహన్ బాబుతో సహా, భానుమతి గారితో సహా వచ్చారు అక్కడికి ఎవరికి. అటువంటి సందర్భంలో ఒకరోజు జనసందోహం బాగా దాసరి జిందాబాద్ దాసరి వినపడుతున్నాయి. పైన ప్రెస్ మీట్ జరుగుతూ ఆయన మాట్లాడుతుంటే జనాల నుంచి తోసుకుని ఒక వ్యక్తి వచ్చారు. ఆయన వచ్చేసి మెట్లు ఎక్కిన తర్వాత బజులారులో ఆయన ఇల్లు ఏంటంటే, ఇటు లెఫ్ట్ నుంచి మెట్లు ఉంటాయి, ఇటు డోర్ ఉంటే, లెఫ్ట్ నుంచి మెట్లు ఉంటే పైకి టకటక నడుచుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చుకుని ప్రెస్ రాస్తున్నారు. ఆ శబ్దానికి వెనక్కి తిరిగి గబుకుని వాళ్ళందరూ లేచిపోయారు. వాళ్ళందరూ లేచి ప్రెస్ వాళ్ళని చూసి గురువుగారు చూశారట. సార్ అన్నాడు ఆయన. తీరా చూస్తే ఆయన ఎన్టీ రామారావు గారు. షాక్ అందరూ. మీరేంటి సార్, నేనే వచ్చాను కదా సార్. కాదు బ్రదర్, మీ వైభవాన్ని చూసామా, పర్సనల్గా చూడాలని వచ్చాం, అభినందిద్దామని వచ్చాం, మీ బర్త్డే కదా, ఆయన ఎప్పుడు రాలేదు, మిమ్మల్ని అభినందిద్దామని నేను వచ్చాను, అంచేత ప్లీజ్ క్యారీ ఆన్, సారీ టు డిస్టర్బ్ యూ అని చెప్పి టక్ మళ్ళీ దిగుంటూ వెళ్ళిపోయారు. ఆయన ఎన్టీఆర్ జిందాబాద్ కింద మళ్ళీ ఎన్టీఆర్ జిందాబాద్ అపైన దాసరి జిందాబాద్. ఇవన్నీ అట్లాంటి వైభవాన్ని చూసిన వ్యక్తి దాసరి నారాయణరావు జన్మదిన సందర్భంగా. అసలు జన్మదినం ఎందుకు చేసుకోవాలి, జన్మదినం ఎందుకు చేసుకోవాలంటే, ఎవరైనా ఏ వ్యక్తి అయినా డబ్బు సంపాదించిన తర్వాత ఇంకా అంతా కూర్చొని తన వాళ్ళని పెంచాలని చూస్తారు తప్ప, ఇంత డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి, ఇటు ఒక నాటకోత్సవాలు, ఒక పక్క చారిటీలు, ఒక పక్క ఇవన్నీ చేసి ఎవరైనా చేస్తారా? నా క్వశ్చన్ ఇదే. ఇది ఇప్పుడు మనకే డబ్బులు ఉన్నాయండి, ఎంత ఖర్చు పెట్టరు. ఎవరైనా పెద్ద వాళ్ళని తీసుకోండి మీరు, అంటే నేను పేర్లు చెప్పరు కానీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇండస్ట్రీలో పెద్దవాళ్ళని తీసుకోండి, ఇంత సాహసం ఎవరైనా చేశారా? దాసరిలాగా తన డబ్బులు ఖర్చు పెట్టుకుని తనే పిలిచి. ఇంతే కాదు, ఇండస్ట్రీ సౌభాగ్యం కోసం ఆయన ఇంకో పని చేసేవాడు. ఆయన నూతన సంవత్సరం వచ్చినప్పుడు డిసెంబర్ 31ని ఇదివరకు సాయిబాబా పూజ చేసేవాడు. ఆ చాలా కాలం పాటు అయ్యప్ప స్వామి పూజలు చేసి ఆర్టిస్టులందరినీ పిలిచి ఆ రోజున కూడా వచ్చి అందరికీ కవర్లు ఇచ్చేవారండి. ఆయన పేదవాళ్ళ దగ్గర వచ్చినవాడు వచ్చినట్టు, అంటే మీకు తెలిసే ఉంటుందేమో. ఏం చేద్దంటే జూనియర్ ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు, పని వాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రొడక్షన్ బాయ్లు వచ్చేవాళ్ళు, ఎవరికి వచ్చే వాళ్ళందరికీ 100 రూపాయలు మాతో సహా. మేము కూడా అభినందనలతో ఆశీస్సులతో అని చెప్పేసి వయసును బట్టి ఆయన స్వహస్తాలతో రాసి, ఈ సంవత్సరం మీకు బాగుంటుందయ్యా అని ఒక మంచి మాట చెప్పేవాడు, ఒక మంచి మాట చెప్పించేవాడు. ఇంక్లూడింగ్ మురళీమోహన్ గారు, మోహన్ బాబు, వీళ్ళందరితో సహా, నిర్మాతలతో సహా.
అని వాడి స్థాయికి తగ్గట్టు ఇచ్చి ఇది ఇది ఎందుకంటే ఆయన అందరూ బాగుండాలని కోరుకునేవాడు కనుక ఈ జన్మదినానికి అందరినీ పిలుస్తున్నారు ఆయన, అందరి ఆశీస్సులు కోరుకుంటున్నారు కాబట్టి, అందరూ బాగుండాలని తను కోరుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఆ రోజు నా స్పీచ్లో చెప్తాడు, ఈ సంవత్సరం ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను, మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి, నేను అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నానని చెప్పేసి, అందరికీ శుభాశీస్సులు అని చెప్పేసి, ఆ భగవంతుడు అందరికీ మేలు చేయాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి లోపలికి పిలిచి 12 అయిన తర్వాత హారతి ఇచ్చిన తర్వాత అక్కడ కూర్చుని ఇన్ని కవర్లు ఉంటాయి, ఎవరు వస్తే వాళ్ళకి నువ్వెవరో ఏమిటని అడిగిన పాపాన్ని ఎప్పుడు ఏనాడూ పోలేదు. అది ఎవరిని అడిగినా అది మీకు చెప్తారు. అది అందరికీ తెలిసిన సత్యమే అది. అంచేత ఆయన జన్మదినానికి ఏంటంటే అన్ని ఆశీస్సులుండి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే, నేను పుస్తకంలో కూడా రాశాను, ఇంతమంది ఇన్ని పుణ్యకారాలు చేసిన ఆయన అలా ఎందుకు చనిపోయారు? పూర్వజన్మ కర్మేమో, ఈ జన్మది వచ్చే జన్మలో అనుభవిస్తారేమో. ఆయన దారుణమైన మరణం ప్రాప్తించింది ఆయనకి. అలా మరణించి ఉండకూడదు. అంటే దీన్ని బట్టి ఆయన పూర్వజన్మ 2 ఫలాలు అనుభవించాడు. ఆయన గొప్ప ఫలం అనుభవించాడు, బ్యాడ్ లాస్ట్లో అనుభవించాడు, పుణ్యమేమో ముందు అనుభవించేశారు అని నేను సమాధానం చెప్పుకున్నాను. కాబట్టి మా గురువు గారైన దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి, నా పుస్తకం పేరైన దర్శక కేసరి దాసరి నారాయణరావు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భక్తితో సమర్పిస్తున్నాను.